Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్ లో మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ రీడింగ్ లో చూద్దామండి. 2 of cups. మీ పర్సన్ ఈ రిలేషన్లో గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు. తన ప్రేమని, తన ఎమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. 4 of wands. ఈ పర్సన్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారండి. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు. అది కూడా చాలా ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్ గురించి, మీ గురించి. సో ఈ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారండి. 3 ఆఫ్ కప్స్. డెఫినెట్గా మీ పర్సన్ ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ కోరుకుంటున్నారండి. డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు ఈ రిలేషన్లో. 9 ఆఫ్ పెంటికల్. ఇక్కడ 2 మెసేజెస్ కనిపిస్తున్నాయండి 9 ఆఫ్ పెంటికల్లో. ఒకటి, మీ పర్సన్ కెరియర్ పరంగా ఇంకా సెటిల్ కాకపోతే కెరియర్ పరంగా ఇండిపెండెంట్గా సెటిల్ అయిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. 2, తన ఫ్యామిలీ వల్లనే మీకు దూరం అయి ఉంటే ఫ్యామిలీ దగ్గర ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇది మీ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజ్ అండి.